హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ ఈవినింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ ఓటింగ్ మాత్రం అరాచకంగా జరుగుతున్నది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్లోకి వెళ్ళారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ టాప్ లేక్ రావడం అయితే జరిగింది. దీనికి ఉదాహరణగా మనం లాస్ట్ వీక్ చూసుకుంటే టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఈయన టాప్లో దూసుకెళ్ళిపోతున్నాడు. అలాగే విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వీళ్ళు ఇంతకుముందు అయితే టాప్లో ఉండేవారు. ఇప్పుడు డేంజర్ జోన్లోకి వచ్చి పడిపోయారు. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లన్నీ ఓడలు అవుతాయని చెప్పుకోవచ్చు. ఈ బిగ్ బాస్ షోలో ఒక్క ఎపిసోడ్ ద్వారా జీవితాలే తారుమారైపోతాయి. దీనికి ఉదాహరణగా మనం టేస్టీ తేజను చెప్పుకోవచ్చు. ఇతనికి ఇంత ఓటింగ్ రావడానికి కారణం ఎవరు? నిఖిల్, పృథ్వీ, యాస్మి ఈ 3 కంటెస్టెంట్స్ సెంటర్ చేసి నామినేషన్లో తొక్కి పడేశారు. సో ఆడియన్స్కు ఇది నచ్చలేదు. సో ఆడియన్స్ అందరూ కలిసి టేస్టీ తేజకి అయితే ఓట్స్ అయితే ఇచ్చి పడేస్తున్నారు. ఫైనల్గా ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 21.5% షూటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. కొన్ని పోల్స్లో చూసుకుంటే ఇతనికి 29-30 కూడా రావడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 16% షూటింగ్ అయితే నమోదైంది. టేస్టీ తేజ యొక్క ఓటింగ్ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 16% షూటింగ్ అయితే నమోదైంది. టేస్టీ తేజ కంటే కొన్ని ఓట్స్ తక్కువగా రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 15.5% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, మార్నింగ్కి ఇప్పటికీ చూసుకుంటే ఈమె ఓటింగ్ కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతను కూడా సేమ్ 15.5% షూటింగ్ అయితే నమోదైంది. విష్ణుప్రియ కంటే కొన్ని ఓట్స్ తక్కువగా రావడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 14% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, టేస్టీ తేజ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 4 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. మోర్ డేంజర్ జోన్లో ఇప్పటికీ అవినాష్ అలాగే పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. విష్ణుప్రియ కొద్దిగా సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఓటింగ్ ఎలా జరుగుతున్నదంటే మన ఆడియన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ వీక్ ఎలాగైనా కూడా పృథ్వీరాజ్ని అయితే ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. మన ఆడియన్స్ అందరూ విష్ణుప్రియకి అయితే ఓటు వేస్తున్నారు. సో ఈమె ఓటింగ్ అయితే కొద్దిగా పెరిగింది. ఇక నబీల్ దగ్గర ఎవెక్షన్ షీల్డ్ అయితే ఉన్నది కదా, ఈ షీల్డ్ ద్వారా అవినాష్ని అయితే సేవ్ చేస్తాడు. ఇది మాత్రం నాకు తెలిసి 100% కన్ఫర్మ్డ్గా నబీల్ అయితే అవినాష్ని అయితే సేవ్ చేస్తాడు. ఈ వీక్ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. మరి నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పృథ్వీకి ఓటు వేసుకోండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస్తేనే ఈ వీక్ పృథ్వీరాజ్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.